ఊరి నుండి ఇదేనా రావడం? మరి మీ బావ భగవాన్ దగ్గరికి వెళ్ళలేదా? లేదు రాజేష్, ఆ ఇంటికి వెళితే అన్ని అక్క జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. అవును కదూ, మీ అక్క చనిపోయింది కదూ? లేదు, మా అక్క చనిపోలేదు, చంపబడింది. అవును, మా అక్క ప్రేమకు బలైపోయింది. ప్రేమకు బల? అవును, మేకవన్ని పిల్ల నమ్మించి నటించి ఆ విజయ్ మా అక్కను దారుణంగా చంపేశాడు. రాధా, అవును, తన ఆస్తి తీసుకురాలేదని పెళ్లి రోజునే తన అతి దారుణంగా చంపేశాడు. అది నిజమేలా అనుకుంటున్నావు రాధా? ఈ సమాజం చెప్పింది, పోలీసులు చెప్పారు, మా బాగా భగవాన్ చెప్పాడు. ఎన్ని సాక్ష్యాలు అతను తప్పు చేస్తున్నాయని చెప్పినా నమ్మకుండా ఎలా ఉండమంటావు? ఒక్కోసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. అంటే ప్లీజ్ రాజేష్, దయచేసి ఆ విషయాలు ఏం మాట్లాడకు. అవన్నీ గుర్తొస్తే నా మనసు అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఆ సిగరెట్ తాగదు నేను. రాధా, ఈ ఒక్కటే ఇక తాగుతుందిగా. ఎన్ని చెప్తావు ఇలా? ఎన్నిసార్లు మానేమైనా మానేవా? పోనీ నా ప్రాణం నీదిగా. ఒకవేళ నేను చనిపోయినా నా ఆత్మ నీ చుట్టూ తిరుగుతుంటుంది. అన్న మాటలకు నేను తట్టుకోలేను. ఏదో జోక్ చేశాను రాధా. ప్లీజ్ దయచేసి ఈ సిగరెట్స్ మానే. అలాగే. ఇది ఒకప్పుడు దొరలు తాగారు తెలుసా? ఇప్పుడు కోతులు కూడా తాగుతున్నాయిలే. కన్యాశుల్కంలో ఓ డైలాగ్ ఉంది తెలుసా? ఏమనో? పొగ తాగిన వాడు వచ్చే జన్మలో దున్నపోతే పుట్టినని. ఇన్ని రోగాలు ఉంటాయని అప్పుడు తెలియదు కనుక. అదేం కాదు, ఇంతటి తెలివైన ఆడది ఆ రోజుల్లో ఉండి ఉండదు. అబ్బే ఏం లేదు, వేసవి కదా. ఏమి లేదు ఏం కాదులే రాదా. సరేనా, నేను వెళ్ళొస్తాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. సరేనా?